వెల్కమ్ టు ఐబీటీవీ. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జలసిరి పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ బోర్ల ప్లేట్లు దొంగతనానికి గురవుతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొరగుమ్మి గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు లోత గంగమ్మకు చెందిన జీడి మామిడి తోటలో ఏర్పాటు చేసిన సోలార్ బోరు ప్లేట్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చారు కదండి, అప్పుడు ఇచ్చినవి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దుబ్బేశారు. నేనేం చేశాను, నేను అమ్మేది ఇంకా అవసరం ఉంటే 25,000 అమ్ముకున్నాను. కూడా పడుతుంది. ఒక రైతుకి ఇచ్చినవి అండి. మాకు సోలార్ బోర్లు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పలుపారన్న ఇచ్చారండి. అవి మేము జీడి తోటకి ఉపయోగించుకుంటున్నామండి. లక్ష్మీవారం రాత్రి 12 ఈ టైంలో పోయినాయండి నైటు. అయితే మేము శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. అయినా ఇప్పటికి 4 రోజులు అయినా ఏం పట్టించుకోలేదండి. దూడలు తాగటము, జీడి తోటలకి నీరు పెట్టుకోవడము, జీడి తోటలకి మందు కొట్టుకోవడము ఉన్నదండి. అయితే ఇప్పుడు మాకు అవి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. కాక మా ఊర్లో ఇది రెండోది. ఇంతకుముందు మన గంగవరం మండలంలో సుమారు ఒక 5-6 పోయినాయి కాబట్టి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ పరంగా. ఎండాకాలం వచ్చిందంటే దూడలకు కానీ లేదంటే ప్రస్తుతానికి పంట పరంగా జీడి తోటలకు మందు కొట్టుకోవడం కానీ, జీడి చెట్లకి బాగా పూత రావాలనేసి నీరు పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది. చాలా ఎక్కువగా టైం అంటే రైతులు కూడా ఎక్కడి నుండో వస్తున్నారు, చేలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేసుకుని వచ్చి దారి మధ్యలో మంచినీళ్ళు తాగడానికి కూడా చాలా బాగుంటున్నాయి పరంగా. అది కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దీని పరంగా కఠినమైన చర్యలు తీసుకొని సోలార్ ప్లేట్ గురించి అన్ని విధాలుగా వాళ్ళకి శిక్షలు పడేలాగా మా ప్లేట్లు మాకు వచ్చేలా చూడాలని ఆశిస్తున్నాం.